Hi guys, this is ViNeel from Tech YouTube channel and ఇవాళ వీడియోలో మనం airtel Xstream Fiber గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఒక 5 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో న్యూ కనెక్షన్ తీసుకున్నాను అన్నమాట. సో ఒక 5 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో దాంతో ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ లాస్ట్లో మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఫైబర్ తీసుకోవాలనుకుంటే. సో వాటి గురించి కూడా మాట్లాడతాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం బుకింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీకు మీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, మీ సిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో లిస్ట్లో మీ సిటీ ఉంటే మీకు ఎయిర్టెల్ Xstream ఫైబర్ మీ ఏరియాలో అవైలబిలిటీ ఉన్నట్టు అనమాట. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ మీకు ప్లాన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీకు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. 499 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ మీకు 3000 4000 వరకు కూడా ఉంటాయి అనమాట. సో నేను ప్లాన్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతాను. సో ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. అవి అయిపోయిన తర్వాత మీ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అండ్ మీకు మ్యాప్లో మీ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ పిన్ చేయమని అడుగుతుంది. సో అలా పిన్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో మీకు మీ ఏరియాలో అవైలబిలిటీలో ఉంటే మీకు విత్ ఇన్ 1 or 2 అవర్స్లో మీకు మెసేజ్ అయితే వస్తుంది మీకు మీ ఏరియాలో అవైలబిలిటీలో ఉందని, లేకపోతే మీకు అవైలబిలిటీ లేదని అయితే మెసేజ్ అయితే వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మీకు నాకైతే సేమ్ డే పర్సన్ అయితే వచ్చి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అవన్నీ తీసుకున్నారు అండ్ మీరు ఎవరి పేరు మీద అయితే మీరు ఫైబర్ కనెక్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళని లైవ్ ఫోటో తీసుకుంటారు అండ్ సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్లాన్స్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు బేసిక్ ప్లాన్ కానీ మీరు 1 month ప్లాన్ కానీ తీసుకున్నారనుకోండి మీకు యాక్టివేషన్ ఫీ అయితే 1000 రూపీస్ తీసుకుంటారు అండ్ మీకు రౌటర్ అయితే ఫ్రీగా ఇస్తారనమాట. అలా కాకుండా మీరు 799 3 months ప్లాన్ తీసుకున్నారనుకోండి మీకు రౌటర్ ఛార్జెస్ అండ్ మీకు యాక్టివేషన్ కూడా ఫ్రీగానే అయిపోతుంది అనమాట. ఇన్స్టాలేషన్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఇస్తారు అండ్ నెక్స్ట్ నుంచి మీరు బిల్ కట్టుకుంటే సరిపోతుంది. 3 months తీసుకోవాలన్నమాట 799 ప్లాన్. అలాగే మీకు 6 months ప్లాన్ 12 months ప్లాన్స్ కూడా ఉంటాయి. మీరు మీ వచ్చిన పర్సన్ మీరు అడిగి మొత్తం తెలుసుకోవచ్చు. మీకు ఏ ప్లాన్లో మీకు ఫ్రీగా ఇన్స్టాలేషన్ అయిపోతుందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు విడిగా అయితే ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. నేనైతే 799 3 months ప్లాన్ అయితే తీసుకున్నాను. సో రౌటర్ ఛార్జెస్ అండ్ ఇన్స్టాలేషన్ అయితే మనకి ఫ్రీగా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మీరు అక్కడే మిమ్మల్ని బిల్ అయితే పే చేయమంటారు. సో మీకు మొబైల్కి ఒక లింక్ అయితే వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఇన్స్టాలేషన్ డిపార్ట్మెంట్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. సో నాకైతే సేమ్ డే రాలేదు, నెక్స్ట్ డే వచ్చారనమాట. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి మీరు అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేసుకుని వెళ్తారు ఫస్ట్. సో దాన్ని బట్టి మీరు వాళ్ళకి వైరింగ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, సో వాళ్ళకి దగ్గరలో ఉన్న పోల్ నుంచి మీ ఇంటి వరకు ఎంత వైరింగ్ రిక్వైర్మెంట్ ఉంది, సో అదంతా చూసుకుని వాళ్ళు అయితే వెళ్తారనమాట. సో నాకు మార్నింగ్ వచ్చి చూసుకుని వెళ్తారు అండ్ ఆఫ్టర్నూన్కి అయితే మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 hourలోనే మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం సెటప్ అంతా కంప్లీట్ చేసేసి మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసేసుకోవచ్చు. సో ఎలా అయితే మీకు జరుగుతుంది అనమాట ఇన్స్టాలేషన్ అండ్ బుకింగ్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ప్లాన్స్ గురించి చూసుకుంటే మనకి 499 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు 499 అంటే మనకి అది GST కలపకుండా 499 అనమాట. సో మీరు GST కూడా యాడ్ చేస్తే మీకు 18% GST యాడ్ చేస్తే మీకు 589 అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి 40 Mbps స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ వస్తుంది అండ్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తుంది. అంటే మీకు FUP లిమిట్ అనేది మీకు 3333 GB ఇస్తారనమాట. సో మ్యాక్సిమం ఎంత వాడినా ఇదైతే అవ్వదు. మీరు 180p స్ట్రీమ్ చేసినా 4K స్ట్రీమ్ చేసినా మీకు చాలా డేటా అయితే మిగిలిపోతుంది. సో మీరు ఎక్కువగా ఇంటర్నెట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కాకపోతే సో మీరు అంత డేటా యూస్ చేసినా సరే మీకు డేటా అయితే మిగిలిపోతుంది అనమాట. సో మనకి డేటా పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీరు వేరే బ్రాడ్బ్యాండ్స్ తీసుకుంటే ఎక్సెల్ లాంటివి మీకు 400 GB 500 GB ఇస్తారనమాట. సో వీళ్ళు ఆల్మోస్ట్ 3300 GB ఇచ్చారు అండ్ మీకు అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి. కాల్స్ అంటే మీరు వైఫై కాలింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ మీకు ఒకవేళ మీ దగ్గర ల్యాండ్లైన్ రిసీవర్ కానీ ఏమన్నా ఉంటే మీరు దానికి కనెక్ట్ చేసుకుని మీరు కాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ల్యాండ్లైన్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట, ఎటువంటి ఛార్జెస్ ఎక్కువ లేకుండా. సో దాని నుంచి మీరు కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది మీకు 589 ప్లాన్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే 799 ప్లాన్ అండ్ మీరు GST కూడా యాడ్ చేస్తే మీకు 942 అవుతుంది. సో దీనిలో మీకు 100 Mbps వరకు స్పీడ్ అయితే ఉంటుంది
అండ్ మీకు అన్లిమిటెడ్ నెట్ ఉంటుంది, అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి. సో ఇది మీకు 799 ప్లాన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 999 ప్లాన్ అనమాట. సో మీరు జిఎస్టీ యాడ్ చేసుకుంటే 1189 రూపీస్ అయితే అవుతుంది. సో మీకు దీనిలో కూడా మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, అండ్ మీకు 200 Mbps స్పీడ్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇందులో అడిషనల్గా ఏంటంటే మీకు ప్రైమ్ అండ్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 1499 ప్లాన్ అనమాట. సో మీరు జిఎస్టీ కూడా యాడ్ చేస్తే మీకు 1769 అయితే అవుతుంది. అండ్ మీకు ఇందులో కూడా అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఇందులో మీకు స్పీడ్ వచ్చేసరికి మీకు 300 Mbps వరకు స్పీడ్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇందులో కూడా మీకు ప్రైమ్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే మనకి 3999 అనమాట. మీకు జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటే 4719 అవుతుంది. సో ఇందులో మీకు అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. అండ్ ఇందులో మీకు ఏంటంటే 1 Gbps వరకు అయితే నెట్ స్పీడ్ అయితే వస్తుంది. ఇదే మీకు హైయెస్ట్ అనమాట. ఇందులో 1 Gbps వరకు అయితే వస్తుంది. అండ్ మీకు ప్రైమ్ అండ్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తాయి. సో ఇదైతే మీకు ప్లాన్ డీటెయిల్స్ అనమాట. అక్కడ మీకు ప్లాన్స్లో మెన్షన్ చేసేది జిఎస్టీ యాడ్ చేయకుండా మెన్షన్ చేస్తారు. సో మీరు 18% జిఎస్టీ యాడ్ చేసుకుంటే మీకు ప్రైస్ అయితే వస్తుంది, యాక్చువల్ ప్రైస్ అనేది. సో అలా మీకు బిల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎయిర్టెల్ ఫైబర్ నేను 5 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో దీనిలో నాకు నచ్చినవి చెప్తాను ఫస్ట్. సో ఇందులో మీకు స్పీడ్స్ అయితే బాగుంటాయి అనమాట. సో డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ మీకు సిమెట్రిక్గా ఉంటాయి, మీకు సేమ్ ఉంటాయి అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా అయితే ఉండవు. సో మీకు డౌన్లోడ్ స్పీడ్ ఎంత వస్తుంది, అప్లోడ్ కూడా మాక్సిమం అంతే స్పీడ్ వస్తుంది. సో మీకు ఎటువంటి ఫ్లక్చువేషన్స్ అయితే ఉండవు అనమాట స్పీడ్ విషయంలో. అండ్ నెక్స్ట్ మీరు ఇందులో ఎక్స్ట్రీమ్ ఫైబర్ యాప్ అయితే ఉంటుంది, ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీకు గెస్ట్ వైఫై ఎవరైనా మీకు ఇంట్లోకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు నార్మల్గా ఉన్న వైఫై పాస్వర్డ్ అవి షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు గెస్ట్ వైఫై యాక్టివేట్ చేయొచ్చు. సో మీరు ఎంత స్పెసిఫిక్ టైం వరకు అయితే ఉంచవచ్చు, లేకపోతే మీరు వాళ్ళు వెళ్ళేదాకా ఉంచాలనుకుంటే ఆల్వేస్లో పెట్టి వదిలేయచ్చు అనమాట. సో మీరు దానికి సపరేట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసి వాళ్ళు ఎంతకాలం ఉంటారనుకుంటే అంతకాలం ఉంచి వాళ్ళకి ఇచ్చి మీరు తర్వాత కావాలంటే డిజేబుల్ చేసేసుకోవచ్చు. సో మీరు నైబర్స్ కానీ మీ ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కానీ వస్తే వాళ్ళకి నెట్వర్క్ షేర్ చేయాలన్నప్పుడు సో మీరు అది ఇస్తే మీరు యాక్చువల్ వైఫై పాస్వర్డ్ అనేవి ఇవ్వకుండా అవి ఇస్తే మీకు వాళ్ళు ఉన్నంతకాలం ఉంచి తర్వాత తీసేయాలనుకుంటే తీసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం సర్వీస్ గురించి మాట్లాడుకుంటే సో నాకు ఎక్కడైతే ల్యాగ్ అయితే లేదు ఇన్స్టలేషన్ బుకింగ్ కాడి నుంచి ఇన్స్టలేషన్ వరకు. సో చాలా ఫాస్ట్గా 2 daysలో మొత్తం కంప్లీట్ చేసేసారు. అండ్ సర్వీస్ కూడా బాగుంది. సో వాళ్ళైతే ఫ్రెండ్లీగానే రెస్పాండ్ అవుతున్నారు. సో కొంతమంది కొన్ని ఏరియాల్లో మాత్రం ఆణిముత్యాలు అంటారు కదా, ఉంటారు. సో నా ఏరియాలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో సర్వీస్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మీరు డేటా యూసేజ్ కూడా మీరు ఎక్స్ట్రీమ్ ఫైబర్ యాప్ ఉంటుంది. సో అందులో చూసుకోవచ్చు, మీకు కింద బాటమ్ సెక్షన్లో కనిపిస్తుంది డేటా యూసేజ్ అనేసి. సో మీరు 3300 GB ఉంటుంది కదా, సో వాటిలో నుంచి మీరు ఎంత కన్జ్యూమ్ చేశారనేది మీకు అక్కడ కనిపిస్తుంది. సో మీరు యూసేజ్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో మీరు సేమ్ అదే యాప్లో మీ పాస్వర్డ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో వేరే చోటకి షిఫ్ట్ అవుతున్నా, లేకపోతే మీరు మొబైల్ నెంబర్ కానీ దానికి రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి కానీ ఏమైనా అప్డేట్ చేసుకోవాలన్నా సరే మీరు అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్స్ కూడా మీరు అక్కడ నుంచే చేసేయచ్చు. సో మీరు 2 యాప్స్లో దేని నుంచి అయినా ఒకవేళ మీకు ఏదైనా ఇంటరప్షన్ ఉంటే సర్వీస్లో మీరు అక్కడ నుంచి అయితే మీరు సర్వీస్ రిక్వెస్ట్ పెడితే మీరు వాళ్ళు అయితే వచ్చి రెస్పాండ్ అవుతారనమాట. సో అలా అయితే మీకు 2 యాప్స్ యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు ఇది తీసుకోవాలనుకుంటే మీరు కొన్ని విషయాలు అయితే మైండ్లో పెట్టుకోవాలి. సో వాటి గురించి అయితే చెప్తాను. సో కొన్ని ఏరియాస్లో మీకు ఫైబర్ లైన్ అయితే ఉండదన్నమాట. సో ఓన్లీ మీకు కాపర్ లైన్ అయితే ఉంటుంది. సో మీరు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మీరు పేమెంట్ చేసేదాకైతే మీరు వాళ్ళకి చెప్పరనమాట మీకు ఫైబర్ లైన్ ఉందా లేదా అనేది. సో ముందే మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఫైబర్ లైన్ ఉందా, కాపర్ లైన్ ఉందా అనేసి. కాపర్ లైన్ వల్ల మనకి డిసడ్వాంటేజ్ అంటే మీకు మ్యాక్సిమం 16 Mbps వరకే వస్తుంది అనమాట. సో మీరు ఫైబర్ లాగా మీకు ఎక్కువ స్పీడ్స్ కావాలంటే మాత్రం మీకు కాపర్ లైన్లో అలా అయితే ఉండవు. సో అండ్ ఆల్సో మీరు ఒకవేళ మీ ఇంట్లో ఇన్వర్టర్ కానీ ఉండి ఒకవేళ కరెంట్ పోయినప్పుడు నెట్ యూజ్ చేద్దామంటే మాత్రం మీకు కాపర్ లైన్ వల్ల యూజ్ అయితే ఉండదు. అదే మీరు ఫైబర్ లైన్ యూజ్ చేసుకుంటే ఒకవేళ మీ ఇంట్లో పవర్ కట్ అయినా సరే మీకు ఇన్వర్టర్ ఉంటే మాత్రం మీకు రోటర్ అయితే వర్క్ అవుతుంది, మీకు నెట్ అనేది ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే వస్తుందన్నమాట. సో ముందే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఫైబర్ లైన్ ఉంటే మాత్రం మీరు అంత పే చేయడం కూడా అనవసరమే నాకు తెలిసి. సో మీరు వేరే ఏదైనా నెట్వర్క్ ప్రొవైడర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు కనెక్షన్ తీసుకోండి. మీకు ఓన్లీ ఫైబర్ ఉంటే మాత్రం తీసుకోండి. సో మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం 999 ప్లాన్ నుంచి చూసుకుంటే మనకి అక్కడ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇస్తారు కదా. సో చాలామంది అనుకుంటారు ఆ ప్లాన్ ఉన్నంతకాలం మనం ఫైబర్ నెట్ యూజ్ చేసినంత కాలం ఉంటుందని. సో అలా అయితే ఉండవు, మీకు 1 year ఇస్తారనమాట. మీరు తీసుకున్న ఫస్ట్ 1 yearలోనే అవి పనిచేస్తే నెక్స్ట్ నుంచి మీరు మామూలుగా కొనుక్కోవాల్సిందే. ప్రైమ్ అండ్ హాట్స్టార్ అనేవి మీకు ఫస్ట్ 1 year మాత్రమే వస్తాయి అనమాట. సో ఇది కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. అండ్ మీరు తీసుకున్న తర్వాత ఫస్ట్ 3 months తీసుకుంటారు కదా. సో మీరు ఒకవేళ 799 తీసుకుంటే మీరు ఆ 3 months అయిపోగానే
మీరు ఒకవేళ డౌన్ గ్రేడ్ అవ్వాలనుకుంటే 499 ప్లాన్కి మీరు అక్కడ నుంచి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి అయినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు ప్లాన్. అండ్ ఆల్సో మీరు ఒకవేళ అవ్వకపోతే వెంటనే మీరు ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోండి. లేకపోతే మీరు నెక్స్ట్ మంత్ కూడా మీకు 799 మీకు ప్లాన్ బిల్లింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ అక్కడ అవ్వకపోయినా సరే మీరు ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు ప్లాన్ అనేది. మీరు కనెక్షన్ బుక్ చేసేటప్పుడు అక్కడ కింద DTH బాక్స్ అయితే కనిపిస్తుంది, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ అనేసి. సో అదైతే అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వదు అనమాట. సో దానిలో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు DTH రీఛార్జ్ చేస్తేనే మీకు ఆ సబ్స్క్రిప్షన్స్ అయితే పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు అనమాట. అండ్ ఆల్సో మీకు క్యాస్టింగ్ చేసుకుంటారు కొంతమంది ఆండ్రాయిడ్ టీవీకి. సో అలా క్యాస్టింగ్ చేసుకోవడం కూడా మీరు ఒక్కొక్కసారి మీరు DTH రీఛార్జ్ చేయకపోతే క్యాస్టింగ్ కూడా వర్క్ అవ్వదు. సో అది ఎయిర్టెల్ వాళ్ళు అలా డిజైన్ చేశారు, దాన్ని అన్నిటికీ లింక్ చేశారు. సో ఒకవేళ మీరు DTH రీఛార్జ్ చేయకపోతే అది మీకు సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, రెగ్యులర్గా పే చేస్తాం అండ్ అనుకుంటే. కాకపోతే అది స్లోగా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో అంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు అనమాట. సో దానికన్నా మీరు లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి కానీ లేకపోతే మీరు వేరే DTH ఏదైనా ఉంటే సో దాన్ని యూజ్ చేసుకోవడం అయితే బెటర్. ఆల్రెడీ ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దాన్ని అయితే ఆప్ట్ చేసుకోవద్దు. సో అంత మీకు బెనిఫిట్ అయితే ఉండదు అది తీసుకున్నా సరే. సో అదనమాట నేను ఇవ్వాలనుకున్న కంక్లూజన్. సో మీరు హోమ్ యూసేజ్ కోసం అయితే మీకు 499 or 799 మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇదైతే నా రివ్యూ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మీద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ లాస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వెల్, దిస్ ఇస్ వినీల్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. కీప్ స్మైలింగ్.